మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన ఏం పడతాయంట? 7వ ముద్ర విప్పినప్పుడు ఈ 7 దూతలు బూరలు తెగుళ్ళు చేత పట్టుకున్నప్పుడు మొదటి దూత బూర ఊదినప్పుడు ఈ భూమి మీదకి ఏమొస్తున్నాయి? రక్తముతో పాటు మిళితమైన వడగండ్లు. మామూలుగా ఇప్పుడు పడే వడగండ్లు ఏమిటితో మిళితమై ఉన్నాయి చెప్పండి? దేంతో మిక్స్ అయి ఉన్నాయి? దేంతో? ఐస్తో. వడగండ్లు ఎట్లా అండి? ఐసే కదా. ఐస్తో నీటితో ఎలా ఉన్నాయి? ఐసు నీరు రెండు కూడా మిక్స్ అయిపోయి పడుతున్నాయి. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద ఏం పడబోతున్నాయో తెలుసా? రక్తముతో మిళితమైన వడగండ్లు. అంటే ఇప్పుడు పడితేనేమో చల్లగా నీరు, కానీ రేపు పడబోయేది ఎలాంటివో తెలుసా? రక్తము నీరు. రక్తము నీరు. తినే వస్తువుల మీద బన్న, తాగే వాటి మీద బన్న, మనుషుల మీద బన్న రక్తంతో మిళితమైన వడగండ్లు. అక్కడ రాయబడినటువంటి మాట రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లును అగ్ని, దాంతోపాటు అగ్ని కూడా పుట్టి ఎలా పడుతున్నాయంట? అగ్ని, రక్తంతో మిళితమైన వడగండ్లు భూమి మీద పడుతున్నాయి. మొన్న ఆ మధ్య చూసే ఇంతలా వడగండ్లు పడేసరికి ఫారిన్లో కారు అద్దాల మీద పడితే అద్దాలు పగిలిపోయాయి. ఇప్పుడు అదే రేపు పడబోయే వడగండ్లు మండుతూ 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 అగ్నితో మిళితమై రక్తంతో మిళితమై పడితే ఎక్కడికక్కడ తగలబడిపోతాయి. ఎక్కడికక్కడ తగలబడిపోతాయి. అవి రావడమే రక్తము, అగ్ని, వడగండ్లు అక్కడి నుంచి పడుతున్నాయట. భూమిలోని 3వ భాగం కాలిపోయింది. చెట్లలో 3వ భాగం కాలిపోయింది. పచ్చగడ్డి అంతా కూడా భూమి మీద 3వ భాగం కాలిపోయింది.